లక్ష్మి లక్ష్మి ఇవరాకి ఎటు వేయరు మీరు? చాయ్ మంచిగా ఉందా? మంచిగా ఉన్నది నీ లెక్కనే. కూర్చో. ఏమిటికి ఇవి ఎందుకు తెచ్చినావు? నువ్వు మర్చిపోయినావు, రేపు మన పెళ్లి రోజు. నిన్ను వీడి నేనుండలేను, ఎన్నెన్నో జన్మల బంధం. ముద్దడదేమో నీకు ఆ చీర, ఇదేమో రమ్యకు, ఇదేమో రానికి. మనం ప్రతి పెళ్లి రోజుకు వాళ్ళిద్దరు చీరలు పెడతాం కదా, అందుకే తెచ్చిన. ఎందరికి చీరలు పెడితే ఏందాయా? ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతేంది? ఇన్ని రోజులు ఏమైనా పెళ్ళాయి, మనకు పిల్లలు లేకపోయా? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో నేను. ఈ జన్మకు తల్లి అవకాశం లేకుండా వేయి. పిచ్చిదానా, ఎందుకు అడతానే ఊకో? పిల్లలు లేకపోతే మనం ఏం చేద్దాం చెప్పు? అంతా భగవంతుడు లీలని. అడక్క తినడానికి డజన్ల కొద్ది పిల్లల్ని ఇస్తా, అన్నీ ఉన్న మనకు పిల్లల్ని ఇవ్వలేదు. మనం ఏం చేద్దాం చెప్పు? అంత పని మాయ. ఒక్కొక్కలకు పిల్లలకు పిల్లలై ముద్దాడుతూ సంబరపడబట్టి మనకి ఏ సంబరం లేదా? పిచ్చిదానా, ఎవ్వలేరని ఎందుకు బాధపడతావు? నాకు నువ్వు, నీకు నేను, ఈ జన్మకి ఇంతే అనుకో. నువ్వేం బాధపడకు. నువ్వు కూడా బాధపడుతున్నావా? బాధపడకయ్యా, నా మనసులో ఒక మాట ఉంది, చెప్తా ఈను. ఏంది నీ మనసులో మాట ఉన్నావు? ఏంటిదా చెప్పు లక్ష్మి. మళ్ళీ పెళ్లి చేసుకో అయ్యా. మళ్ళీ పెళ్ళా? నీకు పిచ్చి లేచిందా లక్ష్మి? నువ్వు ఏమంటావు నీకు అర్థమవుతుందా? ఈసారి అన్నావు కానీ ఇంకోసారి అంటే మంచిగా ఉండదు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన కార్యదర్శిని. సర్పంచ్ సార్ని కలుద్దామని ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ లేరు. ఇంటికి వచ్చి ఒకసారి కలిసి వెళ్దామని వచ్చానండి. బయటికి వెళ్ళి మీరు కూర్చో. ఈ పేరేంది? సునీత. మీరు ఏ ఊరు? కరీంనగర్.
పిల్లలు ఎంతమంది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏంది ఇంకా నీ పెళ్లి కాలేదా? కాలేదండి. అదే మరి మా ఇంట్లో నేను, మా తమ్ముడు, మా చెల్లెలు ఉంటాం. అమ్మ నాన్న చనిపోయారు. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా? అందుకు వారికి ఇద్దరికి పెళ్లి చేసి లైఫ్ సెటిల్ అయిన తర్వాత నేను చేసుకుందామని ఇలా ఉండిపోయాను. మరి ఇప్పుడు అలా పెళ్లిళ్ళు అయిపోయినాయా? అయిపోయింది, చేశాను. మరి ఇప్పుడు చేసుకుంటావా? నాకు నచ్చినోడు దొరికితే చేసుకుంటాను. సార్ వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది, నేను వెళ్ళొస్తా. అయ్యో చెల్లి కూర్చోను. మంచిగా తీసుకో. పువ్వులు పెడతాం. అక్క, నాకు చెల్లెలుంది కానీ అక్క లేదు. మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? పర్వాలేదు. సరే ఎవరన్నా ఫోన్లా వాడు చింత కింద మళ్ళీగాడు వారి గట్ట బాత్రూంలో పైసలు రాలేదట. ఎప్పుడు ఇప్పిస్తారని చెప్పి జర జాగ్రత్త చేసి. సరే అన్న. ఆగో మీ బావ వచ్చిండు. బావనా? బావ ఎవరు? అదే మీ సార్ వచ్చిండు. ఎవరు మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన కార్యదర్శిని సార్. అట్లనా? మీ పేరు? సునీత సార్. లక్ష్మి, మేడం ఛాయ్ తెచ్చిచ్చినవా? చాయ్ ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా మాట ముచ్చట అంత అయిపోయింది అయ్యా. భోజనం కూడా చేసుకోరు మేడం. లక్ష్మి తీసుకురా. ఏ చిన్న, ఆయన నీకు ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. అన్నయ్య అవుతారా? ఇగో ఇగో వాళ్ళ భార్య నన్ను చెల్లి అని పిలిచింది. ఆమె నాకేమవుతుంది? అక్క ఇది మరి వాళ్ళ ఆయన నాకేమవుతాడు? బావ అవుతాడు. మరి నువ్వేమవుతావు? నువ్వు బామ్మర్ది అవుతావు. ఓయ్ బామ్మర్ది, లే లే. సరేలే కానీ వీళ్ళు గిలిగిల ఎందుకు కొట్టుకుంటున్నావు? ఇగో మా అన్న నీకు బావ అయితే నేను కూడా బావే అయితే అనుకున్నా. సాల్తీ నీకంత సీన్ లేదు కానీ. ఇగో మీ అన్నను నేను బావా అని పిలిచినా అని చెప్పు. నీ అసంటోళ్ళు మా అన్నను 100 మంది బావా అని పిలిచిర్రు. మా అన్నకు అసంటోడు కాదు. నా సంగతి ఎందుకు చూపిస్తా, చూస్తూ. అమ్మా అమ్మా, నా కొడుకు పాలు తాగడానికి బాగా ఇబ్బంది అవుతుంది. మా భార్యకు పాలు వల్లేదు. పాల డబ్బా తెస్తా, ఒక 200 ఉంటాయవా? పిల్లతాలికి పాలెందుకు వాడేరా? నీకు పిల్లలు ఉంటే తెలుసు, గొడ్రాలివి, నీకేమెరక?
వచ్చిందా? ఇవ్వలే. అదే మీ కార్యదర్శి మేడం. అన్న నిన్ను బావా అని పిలుతాందే, నీకు ఆ ముచ్చట చెప్పమన్నది. నేను చెల్లి అని మల్లెపూలు పెట్టి అది అక్క అని సంబరపడ్డది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు లక్ష్మి? నువ్వు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉన్నదా? ఏం మాట్లాడతావు ఏం? లక్ష్మి లక్ష్మి జ్వరం బాగా వచ్చినట్టు దవాఖాన తీసుకుపోతే పోరాదు. నేను ఏ దవాఖాన రాను. ఊళ్ళో ఒక్కొక్క బాడకాను గొడ్డుదారా అంటే ఈ మాటలు తట్టుకోలేకపోతున్నా. నేను ఇట్నే చచ్చిపోతా. నువ్వు ఎట్లా పెళ్లి చేసుకోవు కదా.